హలో, మళ్ళీ వచ్చేసి అవర్ హోమ్ జాయ్స్ కొత్త రెసిపీతో అంటే చెప్తూ ఉన్నాను కదా. ఆయిల్ తయారు చేసుకుందాం ఈరోజు మనము. చూడండి, కలర్ఫుల్గా ఉంది ప్లేట్. అన్నీ కూడా చాలా ఉపయోగమైనటువంటి అనమాట. మందారం పువ్వులు మొత్తము, నెక్స్ట్ వచ్చేసి కలబంద, వేపాకు, ఆమ్లా, ఉసిరికాయ, కరివేపాకు, గోరింటాకు, అల్లము, నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకులు. ఊరికి ఇక్కడ కొన్నే పెట్టాను అనుకోవద్దండి. మెంతులు, లవంగాలు, గుమ్మడి గింజలు అన్నమాట ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్తాను. దేంట్లో వేస్తాను, ఇవన్నీ ఎలా చేస్తాను అనేది కూడా చెప్తాను. ఇవన్నీ ఉన్నా కూడా ప్రయోజనం లేదు. దీనికి కావాల్సింది ఒకటి ఉంది, మెయిన్ అయినది. ఆల్రెడీ వాడేసాను చూడండి కొంచెము. ఇది మిల్లులో తీసుకొచ్చిన ఆయిల్ అనమాట, ప్యూర్ కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. సో ఇవన్నీ వచ్చేసి వేపాకు, ఈ నెల్లికాయలు, ఇవన్నీ మొత్తం ఈ మూడు తప్ప మిగతా అన్నీ పేస్ట్ చేస్తాను. ఊరికే బరకలా పేస్ట్ చేద్దాము, కచ్చాపచ్చాగా చేసుకుందాము. పువ్వులైతే కానీ అలాగే వేసేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మూడు అంటే ఈ యొక్క కలబంద, ఆనియన్, అల్లము, ఆమ్లా, ఈ యొక్క ఆకులు కూడా కచ్చాపచ్చగా చేసుకుంటే మనకు ఇంగ్రీడియంట్ దాంట్లో ఉండే ఒక ఉపయోగకరమైన జ్యూస్ వచ్చేసి ఆయిల్లో బాగా పడుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎలా మిక్సీ పెట్టేసి పేస్ట్ ఎలా వేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్ చూసారా, పేస్ట్ వచ్చేసి అలా చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఈ పేస్ట్ తర్వాత చూపించాను కదా, గుమ్మడి గింజలు, లవంగాలు, మెంతులు, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసి నెక్స్ట్ మనకు దీంట్లో ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి, ఆయిల్. సో ఆయిల్ కూడా ఇప్పుడు 1/2 లీటర్ కంటే జస్ట్ కొంచెం తక్కువ ఉంది. మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసి మనం స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత న్యాచురల్ పద్ధతిలో నేను మీకు వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. అన్ని న్యాచురల్, అన్ని మనకు మన కళ్ళ ముందు కనబడ్డ వాటితో నేను చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, తామర పువ్వులనే వస్తుంది నాకు. మందారం పువ్వులు లాస్ట్లో వేసేసాను అనమాట. వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి స్టార్టింగ్ లో హై టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు కలుపుతూ ఉండండి. నేను స్టార్టింగ్ లో అయితే కొంచెం బాగా తగ్గించేసాను. చూసారా, మంచిగా చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, ఇది ఇంత అయింది. సిమ్లో పెట్టేసి నేను ఇంకొక వేరే వర్క్లో ఉన్నాను అనమాట. సో ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, పువ్వులు అయితే వాడిపోయాయి. నాకు మందారం పువ్వులు, తామర పువ్వులు అని వస్తుంది. మెంతులు చూసారా, ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. మొత్తము ఈ గ్రీన్గా ఉండదన్నమాట, లైట్ బ్రౌన్ వస్తుంది చూసారా, గోల్డెన్ కలర్కి. ఆయిల్ చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెం గ్రీనిష్గా వస్తుంది. ఇంకా కూడా ఆయిల్ మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా చేసుకోండి. హెయిర్ గ్రోత్ బాగా పెంచుకోండి. ఓకేనా. పిల్లలకు ముఖ్యంగా నేను ఒక 5 years నుంచి అయితే నేను ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరినో చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు నేను ఏం చేశాను అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక్క సెకండ్ ఆగండి, మా అమ్మాయిని పిలుస్తాను, రెండో అమ్మాయిని. జస్ట్ వీడియోస్ కోసం కాదనమాట, నేను నిజంగానే మా ఇంట్లో మా పిల్లలకి నాకు ఇవి చేసుకుంటున్నాను. మొత్తం అయితే వేపాకులు, మందారం ఆకులు అన్నీ వేసి కలబంద వేసి పేస్ట్ చేసి వేసాను. ఈరోజు హ్యాపీ హోలీ అందరికీ. ఈరోజు హోలీ కాబట్టి వీళ్ళకి లీవ్ ఇచ్చారు. మా హోలీ అయితే ఇలా జరుగుతుంది ఈరోజు మా ఇంట్లో. మీరు ఎలా హోలీ జరుపుకున్నారనేది నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, యాక్చువల్లీ ఈరోజు హోలీ కదా, నేను హోలీ విష్ చేశానని చెప్పేసి మా పెద్దమ్మాయి అంటుందంట, అడిగింది నన్ను, ఈరోజే వీడియో పోస్ట్ చేస్తావా మమ్మీ, హ్యాపీ హోలీ అన్నావు అని. అవును కదా అనుకున్నా. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీకు హ్యాపీ హోలీ. ఈ గ్యాప్లో కూడా దీనికి ముందు చూపించిన దానికి ఇప్పటికీ మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా. సో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మా పెద్దమ్మాయిని చూపిస్తాను. ఇద్దరికి వేసేసాను. సో మీ పిల్లలకు కూడా మంచిగా మీరు ఇలా చేయండి. ఫైనల్గా మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. 3 డిఫరెంట్ వేరియేషన్స్లో నేను మీకు ఆయిల్ అయితే చూపించాను. చూడండి, అన్ని పైకి వచ్చేసాయి. ఈ గుమ్మడి గింజలు ఇవంతా చూసారా, కలరు ఇలా అవ్వాలన్నమాట.
ఇంక ఇది ఆఫ్ చేసేస్తే మ్యాటర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు వేడిగా ఉండేటప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, వడగట్టుకోవాలన్నమాట. లేదంటే ఇదంతా వచ్చేసి ఆయిల్ పీల్చుకొనేస్తుంది. సో అది ఫైనల్. ఇది మన ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇంత అయిందనమాట. చూడండి, ఇది వచ్చేసి నేను ఈ గ్లాస్లోకి ఇప్పుడు పోసేస్తున్నా.